కొన్ని యాజమాన్యాలు వ్యతిరేకించినా జర్నలిస్టులు వెనక్కి తగ్గలేదన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేస్తారని, ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకొచ్చి వాటిని పరిష్కరింపచేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని అన్నారు. ప్రజలలో ఉన్నటువంటి సమస్యలు కానీ లేదా వ్యక్తుల యొక్క భావాల్ని కానీ ఎప్పటికప్పుడు భావవ్యాప్తి చేయడంలో చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. ఇవాళ 3 స్తంభాలు ఎట్లయితే ప్రజాస్వామ్యం అని మనం ఎట్లయితే అనుకుంటామో 4వ స్తంభంగా మన మీడియాని గుర్తిస్తూ ఉంటాం, చెప్పుకుంటా ఉంటాం. మన కళ్ళ ముందు మనం చూస్తే తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, ఆ భావాన్ని వ్యాపింప చేయడంలో జర్నలిస్టులు యాజమాన్యం అటు ఇటు ఉన్న కింద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా తమ ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా, పోతుందా అని ఆలోచించకుండా తాము పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో తాము జీవిస్తున్నటువంటి ప్రాంత హక్కుల కోసం భావవ్యాప్తి చేసి భావాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావచ్చిన దాంట్లో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. అదే విధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా కూడా మీడియానే పనిచేస్తారు. కాబట్టి ఈ రోజు వారి కుటుంబానికి ప్రభుత్వం అండదండగా ఉండాలి, మరి కొంతకాలం మీకు తోడుగా ఉండాలని 3000 పెన్షన్ గాని 1000 రూపాయలు పిల్లల ట్యూషన్ ఫీజులు గాని అన్ని జరిగితే ఇప్పుడే సీతక్క గారు సౌకర్యంతో అనౌన్స్ చేశారు. హౌసింగ్ సంబంధించి గృహాలను కేటాయించడానికి, అలాగే ఈ భర్తలు లేకపోయినా ఈ కుటుంబాలకు ఆరోగ్యానికి సంబంధించి ఇంకా ముందు ఏదైనా ఇబ్బందులు వస్తే ఆదుకోవడానికి వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డ్స్ ఇవ్వబోతుంది. కాబట్టి మీకు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని అది ప్రభుత్వం చేస్తుందన్న విశ్వాసంతో ఉన్నాం. ఆ మేరకు కొంత సహాయం అందడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు. మంత్రి సీతక్క గారికి, కమిషనర్ గారికి